రవి గారు వచ్చి మరి వివరణ చేయవలసింది కోరుతున్నాను. హల్లెలూయా. చిరంత దేవునికి స్తోత్రం చెల్లిందామండి. ఈరోజు మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటున్నారా? బాంబులు పడుతుంటే అదృష్టం ఏంటి అంటారేమీ అందరూ. ఎందుకంటే చాలా దిక్కుల్ని ఈ యొక్క కార్యక్రమం ఆరాధన జరగటానికి చాలా దిక్కుల్ని క్యాన్సిల్ చేశారు. మనకైతే చాలా అదృష్టం. ఈరోజు నా దేవుడి సన్నిధిలో ఈ యొక్క రెండో మాట పలకటానికి, రెండో మాట జ్ఞానించడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతకై దైవజన్ యోసేపు గారికి, సోమసాయి గారికి, అలాగే సహాయ కాపరులకు, అలాగే స్వార్థికులకు, విశ్వాసులందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఎవరో చదువుతారా? అందుకు ఆయన క్షమించండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నీతో చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నారండి? ఇది దొంగతో చెప్తున్నాడు. దొంగ ఎన్ని సంవత్సరాల మంది చర్చికి వెళ్ళాడు? మీకు ఎవరైనా తెలుసా? దొంగ ఎన్ని మంచి పనులు చేశాడు? దొంగ మంచి పనులు చేస్తాడండి. ఆయన దేశద్రోహి, ఇది చాలా చెడ్డ పనులు చేశాడు, తాగుబోతు అయి ఉండొచ్చు, చాలా అతను శిక్షకు అర్హుడు. అలాంటి దొంగతోటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ మాట చెప్తున్నారండి? నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎంతో అద్భుతమైన మాట. ఈరోజు నా దేవుడు దిగి వచ్చి మనందరితో అదే మాట చెప్తే ఎంతమంది సంతోషిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు ఎవరు సంతోషించరన్నమాట. చాలా మెల్లగా చెప్తున్నారు అందరూ. నేనైతే చాలా సంతోషిస్తానండి. దేవునికి మాట ఎంతో అద్భుతమైన మాటలు మనకి కొద్దిసేపు మాట్లాడుకుందాం. లూకా సువార్త 24:40 ఒకసారి చదువుకుందామండి. 24:40. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకు చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. మంచిది. మనము చాలా తెలివైన వాళ్ళు, దేవుడి కంటే చాలా తెలివైన వాళ్ళు మనం. ఎందుకు తెలుసా? మరణ శిక్షలో ఉండగా మనం మరణిస్తామనగా పక్కన దేవుడు ఉన్నాడు, ఈ పక్కన ఇంకో దొంగ ఉన్నాడు. నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా చాలా తెలివైన వాళ్ళు కదండి మనం. ఆయన రక్షించుకోవాలి, మళ్ళీ మనల్ని కూడా రక్షించేయాలి. చాలా అద్భుతమైన మనలో తెలివి ఎంతగా ఎలా ఉంటుందంటే, దేవుడు మనకు బాధ వచ్చినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు అప్పుడే గుర్తొస్తాడు దేవుడు. అప్పుడే మనం దేవుడి మీద నిందలు కూడా వేస్తాం, దేవుడు ఉన్నాడు, నన్ను ఏమీ పట్టించుకోలేదు. కానీ ఇంకొక దొంగ అయితే మాత్రం అది ఆయనకి ఏమన్నాడు? ఈ శిక్ష మనకి అర్హులమే, ఈ శిక్షకు మనం అర్హులము. కానీ చివరి సమయంలో ఆ దొంగ దేవుని, ఆయన లోకరక్షకుడు, ఆయన నిజమైన దేవుడు అని నమ్మి ఆయన్ని అడుగుతూ ఏమంటున్నాడండి? నీవు ప్రభువా, నీవు నేడు నీతో క్షమించండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దేవుని యొక్క మాటలు ఆయన, ఆ దొంగ వేరొక దొంగ దేవుడి యొక్క నిజమైన దేవుడని అంగీకరించాడు. ఆ ఒక్క క్షణంలోనే అంగీకరించి ఆయన విశ్వాసము ఎంత పరలోకం చేర్చేంత విశ్వాసం, గొప్పతనం ఆయనకి కలిగింది. దేవుడు ఇతను నా సన్నిధికి వచ్చాడా, లేకపోతే నా కార్యక్రమాలు చేశాడా, లేకపోతే నా యొక్క సంఘంలో సేవ చేశాడా, ఆ పాటలు పాడాడా, ఆరాధన ఏమి చూడలేదు. ఆయన మరణ సమయంలో కూడా ఒక విశ్వాసిని రక్షించడానికి ఆయన, నీవు కూడా నాతో పరదేశంలో ఉందివని అద్భుతమైన మాట దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. సార్ చెప్పలు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహింపొద్దామా? మరి సంఘ పెద్దలైనటువంటి సహోదరులు కొంబత్తుల రావు గారు మరి చక్కగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాక్కు, అలాంటి యేసుక్రీస్తు